దేవుడా, ఇదంతా కళ. ఏంటి? ఏం అర్థం కాలేదు కదా. అసలు ఈ కళ ఏంటి? ఈ నిమ్మకాయ గోలేంటి? తెలుసుకోవాలంటే 2 రోజులు వెనక్కి వెళ్ళాలి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు చివరున్న తోటలో నుంచి ఫోన్ మాట్లాడుతూ వస్తున్నా. అనుకోకుండా దారి మధ్యలో ఉన్న ఒక నిమ్మకాయని తొక్కాను. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి నా ఫ్రెండ్కి జరిగిన విషయం చెప్పాను. వాడు అంతా విని, ఎంత పని చేసావురా, అసలే ఈ రోడ్డు మంచిది కాదు, పైగా ఈరోజు ఆదివారం అమావాస్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ నుండి నన్ను తీసుకెళ్ళిపోయాడు. అసలే నాకు భయం. వీడి మాటలతో ఇంకా భయపెట్టాడు. మనసులో బాధ, భయం పాతుకుపోయింది. ఇక ఎలాగోలా మా ఇంటికి వచ్చేసాను. జరిగిన విషయం మా వాళ్ళకి చెప్దామంటే ఏమంటారో అని భయం వేసింది. అందుకే ఎవరికి చెప్పకుండా నా రూమ్లో పడుకున్నా. అదే ఈ కళ. నెక్స్ట్ డే మార్నింగ్ కళ గురించి కాల్ చేసి చెప్పాను. విని వాడు గట్టిగా నవ్వాడు. వెంటనే సారీ చెప్పాడు. నాకు అర్థం కాలేదు. ఎందుకు సారీ అని అడిగా. మా తోట పక్కన ఒక నిమ్మ తోట ఉంది. ఆ తోట వాళ్ళది ఆ కాయ. అప్పుడప్పుడు రోడ్డు మీద జారి పడతాయి. ఊరికినే నీతో సరదాగా తమాషాగా అన్నాను. సారీరా అని చెప్పాడు. ఆ క్షణం వాడి మాటలు విని ఒక్కసారిగా నా మనసులో చచ్చి బతికినంత హాయిగా అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, నేనే కాదు, నాలాగా చాలామంది ఏ విషయం గురించి బాగా ఆలోచిస్తారో అది కళల రూపంలో 85% వస్తాయి. సైన్స్ వాళ్ళు కూడా దీన్ని నిరూపించారు. అదే జరిగింది నాకు కూడా. పెద్దలు చెప్పినట్టు నమ్మకాలను నమ్మండి, మూఢనమ్మకాలని కాదు.